ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, కొత్తగా కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. బ్యాగేజ్ నిబంధనల విషయంలో కొన్ని మార్పులు అయితే రావడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చే వాళ్ళకి ఫ్లైట్లో కానీ ఇంకా సముద్ర మార్గంలో వచ్చే వాళ్ళకైతే ఈ మినహాయింపులు ఉన్నాయని చెప్పేసి ఎలక్ట్రానిక్ గూడ్స్ విషయంలో కానీ, అక్కడ పర్మనెంట్గా అక్కడి నుంచి వచ్చేసే వాళ్ళకి కానీ, ఇంకా బంగారం విషయంలో కానీ మరొకసారి వివరాల్లోకి వెళ్తే సార్. యూజువల్గా ఏంటంటే మన చాలా మంది గల్ఫ్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటారు. వచ్చేటప్పుడు ఆర్నమెంట్స్ తీసుకొస్తూ ఉంటారు. తెచ్చినప్పుడల్లా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇక్కడ కస్టమ్ వాళ్ళు పట్టుకొని ఎంతకంత ట్యాక్స్లు వేస్తూ ఉంటారు అనమాట, రూల్స్ అవి తెలియక. అండ్ ఒకప్పుడు ఏంటంటే ₹1,00,000 వరకు వర్తే అలో చేసేవాళ్ళు. బట్ గోల్డ్ బాగా రేటు పెరిగిపోయింది కదా, ఇప్పుడు ₹1,00,000 ఏమొస్తుంది, 8 గ్రామ్స్ కన్నా ఎక్కువ రాదు కదా. అందుకని ఆ నిబంధనలు ఇప్పుడు మార్చారనమాట కొత్తగా. ఇప్పుడు లేడీస్కి అయితే అప్ టు 40 గ్రామ్స్ వర్త్ ఆఫ్ ది ఆర్నమెంట్స్ తెచ్చుకోవచ్చు. బట్ బిస్కెట్స్ ఇలాంటి రూపంలో, బార్స్ రూపంలో అలో చేయరు, ఓన్లీ ఆర్నమెంట్స్. అంటే 40 గ్రాములు అంటే రఫ్గా 5.5 లక్షల వర్త్. ఇంతకుముందు ₹1,00,000 వర్త్ గోల్డ్ అంతే. లక్ష నుంచి 5.5 లక్షలు బాగా పెంచారు. 5 లక్షలు అంటే దాని మీద గవర్నమెంట్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు గోల్డ్ నెలలని. అందుకని గల్ఫ్లో సెటిల్ అయిన ఫ్యామిలీస్ అన్ని కూడా వచ్చేటప్పుడల్లా ఇండియాకి వాళ్ళు తెచ్చుకోవచ్చు. అలాగని చెప్పి ఇండియా నుంచి వెళ్ళిన టూరిస్టులు మాత్రం కుదరదు. మినిమం 1 ఇయర్ అబ్రాడ్లో ఉన్న వాళ్ళు మాత్రం తెచ్చుకోవచ్చు. అక్కడ ఉన్న ఫ్యామిలీ ఎవరైనా సరే వచ్చేటప్పుడు తెప్పించుకోవచ్చు, అబ్రాడ్లో ఎక్కడున్నా సరే. సో వాటి మీద లేడీస్కి అయితే 40 గ్రామ్స్ వర్త్ ఆఫ్ ది ఆర్నమెంట్స్, జెంట్స్కి అయితే 20 గ్రామ్స్ వర్త్ ఆఫ్ ది ఆర్నమెంట్స్ తెచ్చుకోవచ్చు. ఒకప్పుడు ఏంటంటే లేడీస్కి 1 లక్ష, జెంట్స్కి అయితే 50,000 వర్త్ గోల్డ్ మాత్రమే అలో చేసేవాళ్ళు. ఇప్పుడు లేటెస్ట్ రూల్స్ని అప్డేట్ చేశారనమాట. కాబట్టి ఇప్పుడు కరెంట్ రేట్ ప్రకారం లేడీస్ అయితే 5.5 lakh వర్త్, జెంట్స్ అయితే 2.5 lakh వర్త్ గోల్డ్ని మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఇక దీంతో పాటు ఇంకా మిగతా వాటికి కూడా రూల్స్ అనమాట. అవేంటంటే ల్యాప్టాప్లు కానీ లేదా ఐపాడ్స్ కానీ ఏదైనా ఉంటే కొత్తది ఒకటి తెచ్చుకోవచ్చు ట్యాక్స్ లేకుండా. పాత అయితే మీ వస్తువులు మీరు తెచ్చుకోవచ్చు, వాటి మీద మినహాయింపు లేదు. టీవీలు వీటికి మాత్రం 80% మినహాయింపు లేదు, పే చేసుకోవాల్సిందే. అండ్ ఆల్కహాల్ అయితే ఒక 200 ml వరకు అలో చేస్తున్నారు. 2 లీటర్స్ బాటిల్ వరకు అలో చేస్తున్నారు. అంటే సిగరెట్లు ఒక 100, అంటే టొబాకో అయితే 150 ప్రొడక్ట్స్ ఇట్లా అనమాట. దాటి పే చేయాలి. అంటే ఫ్యామిలీ మొత్తాన్ని గుప్తంగా అయితే అలో చేయట్లేదు, ఎవరి వాళ్ళకి ఇండిపెండెంట్ అనమాట. ఒకళ్ళ కన్జక్షన్ ఇంకొకళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు అనమాట, ఒక వాళ్ళు ఇండివిజువల్ తీసుకోవచ్చు అనమాట. సో ఇట్లా చాలా వరకు ఏమేమి తెచ్చుకోవచ్చు, ఏమేమి తెచ్చుకోకూడదు అని చెప్పేసి రీసెంట్గా నోటిఫై చేసింది. ఇవన్నీ అప్డేట్ చేయడానికి చాలా సంవత్సరాలు అవుతుంది అనమాట. గోల్డ్ రేట్ బాగా తక్కువ ఉన్న రోజుల్లో వాళ్ళైతే ఆ లేడీస్కి అయితే 1 lakh అనేవాళ్ళు. బట్ ఇప్పుడు బాగా పెరిగింది కాబట్టి లేటెస్ట్గా అప్డేట్ ఇస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఓర్పిడ్ ఆ టైంలో గోల్డ్ ఇంపోర్ట్ అవుతుంది ఇండియాకి. ఇంకా ఒకవేళ పర్మనెంట్ గా అక్కడ ఉన్న వాళ్ళు వచ్చేయాలనుకుంటే సార్ వాళ్ళకి ఏంటంటే రఫ్గా ఐ థింక్ 7.5 lakh వర్త్ వరకు కూడా సెకండ్ హ్యాండ్ వాళ్ళ ఇంటీరియర్ డెకరేషన్ ఏదైనా ఉంటే తెచ్చుకోవచ్చు అనమాట. ఇలాంటి ఎలా చేస్తున్నారు. అండ్ అలాగే పైలట్స్, కో పైలట్స్, అలాగే నేవీలో పనిచేసే వాళ్ళు, వీళ్ళకి ఎంత వర్త్ తెచ్చుకోవచ్చు కూడా లేటెస్ట్గా మొత్తం గైడెన్స్ రిలీజ్ చేసింది అనమాట. అది మొత్తానికి లిబరలైజేషన్ వెళ్తున్నారు. అండ్ గోల్డ్ ఇంపోర్ట్కి ఇండైరెక్ట్గా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. అంటే ఒక్కసారి ఇంత చేంజ్ రావడానికి మీరు అన్నారు కదా 40 గ్రాములు, ఇంత ముందు ఏమో ₹1,00,000 విలువైన. ఇంత ముందు మనీ రూపంలో చెప్పారు ₹1,00,000 వర్త్ అంటే. అప్పుడు ఈ రూల్స్ ఫ్రేమ్ చేసినప్పుడు గోల్డ్ వచ్చేకల్లా అది గ్రామం వచ్చేకల్లా 6,000-7,000 ఉండేది. ఇప్పుడు గ్రామం 14,000 వచ్చింది. ఈ రోజుల్లో 3-4 గ్రాముల కన్నా ఎక్కువ ఎలా చేయట్లేదు కదా. 50,000 అంటే 3,000కి ఏమొస్తుంది, 3 గ్రాములకి ఏమొస్తుంది. అందుకని రూల్స్ అప్డేట్ చేశారనమాట. అందుకని మహిళలకైతే 40 గ్రాములు, జెంట్స్కి అయితేనేమో 20 గ్రాములు. అంటే ఎక్కువసార్లు ఈ గల్ఫ్లో కొన్ని లక్షల కుటుంబాలు ఉంటాయి మనవి. అంటే వచ్చినప్పుడల్లా తెచ్చుకోవచ్చు అనమాట. ఇంతకుముందు తెచ్చుకుంటే కస్టమ్ డ్యూటీలో పట్టుకొని ట్యాక్స్లు వేస్తూ ఉంటారు వాళ్ళ మీద అనమాట, తెలియక. బట్ ఇప్పుడు క్లియర్గా క్లారిటీ రూల్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది ఎంత తెచ్చుకోవచ్చు అనేది. సో ఒకటి క్లారిటీ, అంటే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళకి కాదు, అక్కడ ఉండి మినిమం 1 year, విదేశాల్లో మినిమం 1 year ఉండాలి. విదేశాల్లో మినిమం 1 year ఉండాలి. అక్కడ నుండి వచ్చేటప్పుడు వాళ్ళకి మాత్రమే ఇటుకు ఎలిజిబుల్ అనమాట. సార్, మరి రీసెంట్ గా ఈ సావరెన్ గోల్డ్ బాండ్స్ ఉన్నాయి కదా, దానిపైన కూడా ట్యాక్స్ వేశారు. దాని గురించి ఒకసారి ట్యాక్స్ వేసారు అనే బదులు మొదటి నుంచి కూడా గవర్నమెంట్ క్లారిటీ ఇవ్వలేదు అనమాట. యాక్చువల్గా అదేంటంటే సావరెన్ గోల్డ్ బాండ్స్ ఉన్నప్పుడు ఉన్న కండిషన్స్ ఏంటంటే, అంటే గోల్డ్ ఇంపోర్ట్స్ని డిస్కరేజ్ చేద్దాము, అది అందుకని గోల్డ్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ ఏది మేమే ఇస్తామన్నట్టు ఆ గవర్నమెంట్ వాళ్ళు ఫండ్స్ రైజ్ చేశారు. ఆల్మోస్ట్ వాళ్ళు 150 టన్నుల వర్త్ గల గోల్డ్ని ఇన్స్టాల్మెంట్లు అన్నట్టు అప్పుడప్పుడు రిలీజ్ చేసుకుంటూ వచ్చారు. రీసెంట్గా 24లో ఆపేశారు గోల్డ్ బాగా పెరిగిన తర్వాత. ఇప్పుడు ఆ స్కీమ్ ఏంటంటే గోల్డ్ రేటు ఎంత గ్రామ్ ఉందో ఆ రేటున మీరు బాండ్లో ఇన్వెస్ట్ చేయాలి. అండ్ 8 years అయితే మెచ్యూరిటీ అవుద్ది కదా, అప్పుడు మార్కెట్లో ఉన్న రేటు ప్రకారం మళ్ళీ మీరు ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. గోల్డ్ అంటే గోల్డ్ కొన్నట్టు ఎలాంటి బెనిఫిట్ ఉందో ఆ బెనిఫిట్ ఉంటుంది. ప్లస్ ఆ వచ్చే డబ్బుల మీద ఇన్కమ్ ట్యాక్స్ లేదు, ఇంకా ట్యాక్స్ ఫ్రీ అనమాట.
ప్లస్ ఎవ్రీ ఇయర్ నీకు 2.5% ఇంట్రెస్ట్ ఇస్తాం అనమాట. అది ఆ స్కీమ్ అనమాట. అయితే ఇప్పుడు దానికి ఉన్న క్రేజీని, గోల్డ్ బాగా పెరిగింది కదా, ఆ క్రేజీ తోటి ఏంటంటే సెకండరీ మార్కెట్లో ఎక్కువ మంది అమ్మేసుకుంటున్నారు. అంటే సెకండరీ మార్కెట్లో కొంటున్నారు అందరూ. వాళ్ళ గురించి గవర్నమెంట్ వాళ్ళు క్లారిఫికేషన్ ఇచ్చారు. సెకండరీ మార్కెట్లో ఆ బాండ్స్ కనుక కొంటే మీకు వర్తించదు ఇన్కమ్ ట్యాక్స్ వేస్తాం మీకు ఖచ్చితంగా. ఎవరైతే ఒరిజినల్గా ఆ బాండ్ అప్పుడు గవర్నమెంట్కి అప్లై చేస్తారో వాళ్ళకైతే ట్యాక్స్ ఎగ్జంప్షన్. బట్ సెకండరీ మార్కెట్లో కొనలో మాత్రం ట్యాక్స్లు కట్టాల్సిందని చెప్పి క్లారిటీ ఇచ్చింది. కొత్తగా ట్యాక్స్ లైటింగ్ కాదు, కన్ఫ్యూజన్లో ఉంటే క్లారిటీ లాగా ఇచ్చింది అనమాట. అది మొదటి నుంచి ఆ క్లాస్ ఉంది. మొదట్లో ఇలా సెకండరీ మార్కెట్లో కొనొచ్చని వద్దని ట్యాక్స్లని నేను గవర్నమెంటే మాట్లాడాల, ఇప్పుడు చెప్తుంది, క్లారిటీ ఇచ్చింది అంతే. సెకండరీ మార్కెట్లో మీరు వేరే వాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ బాండ్స్ కొంటే కనుక మెచ్యూరిటీ అయిన తర్వాత వచ్చే డబ్బులు మీకు ట్యాక్స్లు ఉంటాయని చెప్పింది. బట్ ఎవరైతే సోవరింగ్ గోల్డ్ బాండ్స్కి అప్లై చేసి గవర్నమెంట్కి ఆ టైంలో కొన్న వాళ్ళకైతే ఇప్పుడు కూడా మెచ్యూరిటీ మీద ట్యాక్స్ వెళ్ళవని చెప్తుంది. ఏదైనా సరే ఆ సోవరింగ్ గోల్డ్ బాండ్ ఇన్వెస్టేషన్ జాక్పాట్ తగిలిందండి వాళ్ళకి. ఆల్మోస్ట్ 3 times పెరిగినాయి మనీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా. ఇట్స్ గుడ్ స్కీమ్. గవర్నమెంట్ బ్యాడ్గా లాస్ అయిపోయింది. రఫ్గా గవర్నమెంట్ 2.5 లక్షల కోట్ల దాకా లాస్ అయింది. గోల్డ్ కొని పబ్లిక్ దగ్గర మనీ తీసుకుంటే బాగుండేది. ఆ స్కీమ్లో గవర్నమెంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా, గోల్డ్ రేట్ పెరగదనుకున్నారు. అందుకని వచ్చిన డబ్బులు వచ్చినట్టు తీసుకున్నారు, డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టారు. తెరా చూస్తే గోల్డ్ దారుణంగా పెరిగింది. దాంతో గవర్నమెంట్ స్టక్ అయిపోయింది. బాగా లాస్ గవర్నమెంట్కి, దగ్గర 2 లక్షల కోట్ల లాస్. లాస్ట్ టైం జరిగినటువంటి మన క్లాసెస్లో ఎవరెవరు జాయిన్ అయ్యారు, మీరు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒకసారి వాటి గురించి? బేసిక్గా మనం ప్రతి ETF ఇండెక్స్ ఫండ్ మ్యూచువల్ ఫండ్ ప్రోగ్రాంలో మనం డిస్కస్ చేసేది ఓన్లీ వాటి గురించే ఉంటుందండి. ఐ థింక్ 55 members ఏమో జాయిన్ అవుతున్నారు. 3 days క్లాస్, డైలీ 2 hours చొప్పున. అండ్ రివ్యూస్ అయితే బాగానే ఉంది. సో ఫర్దర్గా మన క్లాసెస్ గురించి అంటే ఎవ్రీ మంత్ మనం లిటర్లీ 2 classes కండక్ట్ చేస్తూనే ఉంటాం. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్కూల్ అవుతున్న నెంబర్పై పింగ్ చేశారనుకోండి, టీమ్ డీటెయిల్స్ పాస్ చేస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే ఎన్రోల్ అవ్వచ్చు. బేసికల్ ఏంటంటే మార్కెట్ సర్టనిటీ ఉన్నా అన్సర్టనిటీ ఉన్నా అండ్ స్మూత్గా మార్కెట్లో రైడ్ అవడానికి ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్ రిస్క్ వద్దు అనుకున్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్స్ బాగా సూట్ అవుతుంది అనమాట. ETFs ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద పింగ్ చేయండి. సో వ్యూవర్స్, మరి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారివి February 14 నుంచి 16th వరకు ఈవినింగ్ 6 to 8 AM ఆన్లైన్ క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. మరి ETF, మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ ఏ బెస్ట్ షేర్స్ ఉన్నాయి, బెస్ట్ ఫండ్స్ ఏ ఉన్నాయి, మరి ఈ క్లాసెస్ కనుక అటెండ్ అయితే డైరెక్ట్గా మీ సార్తో మాట్లాడి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. మరి ఇంకా ఏంటంటే మంచి బిజినెస్ స్ట్రాటజీస్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి లేట్ చేయొద్దు, స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి. ETFs, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ETFs, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.